బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆదర్శ్ నగర్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ పూరి గుడిసెలో గ్యాస్ సిలిండర్ పేలడంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పివేస్తున్నారు. మేడారం జాతరను ఇంట్లోనికి వారంతా వెళ్లిన సందర్భంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు లీక్ అయినట్లు పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ఇక ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆదర్శ్ నగర్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ పూరి గుడిసెలో గ్యాస్ సిలిండర్లు పేలడంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేస్తున్నారు. మేడారం జాతరకు ఇంట్లోని వారంతా వెళ్లిన సందర్భంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు లీక్ అయి పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆదర్శ్ నగర్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ పూరి గుడిసెలో గ్యాస్ సిలిండర్లు పేలడంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేస్తున్నారు. మేడారం జాతరకు ఇంట్లోని వారంతా వెళ్లిన సందర్భంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు లీక్ అయి పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ఇక ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇక పేలుడు సంభవించడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలముకుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీకాంత్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ శ్రీకాంత్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. గత గంట క్రితం ఏదైతే ఒక ఆదర్శ్ నగర్, కరీంనగర్ నగరంలోని ఆదర్శ్ నగర్ లోని ఒక ఏదైతే పూరి గుడిసెకు సంబంధించి వారంతా కుటుంబ సభ్యులంతా కూడా గత 30 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఈ గుడిసెలు వేసుకొని స్థిర నివాసం ఏర్పరచుకున్నారని కూడా స్థానికులు చెప్తున్నారు. వారంతా సమ్మక్క సారక్క జాతర నేపథ్యంలో కూడా మేడారం వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ మేడారంకు వెళ్లే ముందు కూడా వారు ఏదైతే ఇంటి ఇలవెల్పు అని చెప్పేసి ఒక దీపాన్ని అక్కడ పెట్టిన తర్వాత వాళ్ళంతా మేడారం వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. ఒక గంట వ్యవధి క్రితం ఆ దీపము గ్యాస్ లీక్ అయిన అనంతరం కూడా ఒకదాని తర్వాత మరొకటి దాదాపుగా 5 సిలిండర్లు కూడా బ్లాస్ట్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే భారీగా మంటలు ఎగసిపడుతుండడంతో కూడా స్థానికులంతా కూడా పెద్ద ఎత్తున గుమిగూడిన పరిస్థితి. అంటే మంటలు భారీగా ఎగసిపడుతుండడంతో కూడా అగ్నిమాపక సిబ్బంది ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ మంటలను అదుపులోకి తీసుకురావడానికి విశ్వ ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. దాదాపు 2 ఫైర్ ఇంజిన్లతో కూడా అగ్నిమాపక సిబ్బంది ఆ మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. రాజశేఖర్, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్.